డిజిటల్ ఇంపాక్ట్ రూరల్‌లో గూడా ఉంటుందా? ఓన్లీ మీరనుకున్నట్టు సిటీ‌ల్లోనే ఉండి ఆ ఇంపాక్ట్ దీని మీద ఎఫెక్ట్ చూపిచ్చే అవకాశం ఉందా? అంటే రీసెంట్ స్టడీస్ నేను 'లిటిల్ హార్ట్స్' గానీ ఇయన్ని సినిమాలకు చూసిందైతే డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ సిటీసే ఉంటుందండి. డిజిటల్‌లో మనం విపరీతంగా చేస్తున్నా కూడా కిందకైతే మాత్రం వెళ్ళట్లేదు. కింద ఏంటంటే డిజిటల్‌లో చూస్తున్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ ద ఐదర్ పైరసీ ఆర్ దే విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్‌లో. స్టిల్ ఏదైతే మన పాత పబ్లిసిటీ విధానాలు గానీ, పాత ఒక సాంప్రదాయ పబ్లిసిటీది ఏదైతే ఉంటుందో అది మాత్రం స్టిల్ ఎగ్జిస్టింగ్. అది వదిలితే మాత్రం కింద సెంటర్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయడం మాత్రం తప్పవుతది. కింద సెంటర్స్ అదే టౌన్ సెంటర్ కింద సెంటర్స్ బాగుండాలంటే మాత్రం స్టిల్ ఆ పబ్లిసిటీని అయితే మనం వదలకూడదు. మేము కూడా తప్పు చేసాం మధ్యలో వదిలేసి. నౌ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో నేను వంశీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లా వదలడం వల్ల కొంచెం కింద ఇంపాక్ట్స్ ఉంటుంది అనేది. మీరు అంటున్న ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల అసలు ఏంటి? అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే నేను ఈ 3 డేస్లో చాలామందితో మాట్లాడి చాలామందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గైస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు. కొంతమంది తెలిసి తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే నాకు రీసెంట్గా తెలిసిన ఇవన్నీ కూడా దేర్ ఆర్ థర్డ్ పార్టీస్. ఇట్లాగ మా దగ్గర ఇంత క్లౌడ్ ఉంది, మా దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, సో మేము ఎట్లా చేస్తామని దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అట్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో. అంటే డబ్బులు ఇది వ్యాపారం. ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడంలో తప్పు లేదు. ఎందుకంటే అది మనకి అవసరం, మీకు అవసరం, అందరికీ కూడా అవసరం అది. బట్ అవతలని తొక్కి ఈ సినిమాని లేపుతానికి అదే స్ట్రెంత్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది. అంటే ఇలాంటివి మనం పాలిటిక్స్లోనే చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అబాండాలు వేయటం, అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాస్, పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని. ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీని మీద అందరూ? అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్. ఇది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది, ఈ పార్టీ కామెంట్ చేస్తుంది, దాంట్లో పెద్ద హైడ్ చేసేది ఏం లేదు. అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది. బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా, ఇదేం రాజకీయం కాదు కదా, ఇదేం ఎలక్షన్ కాదు కదా, దిస్ ఈజ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్. ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. సినిమా బాగుంటే రెండు ఆడతాయి, రెండు షేర్ చేసుకుంటే. సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది, బాగున్న సినిమా పోతుంది, అది ఎవరిదైనా సరే. అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు పిచ్చత్వం. అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ 5-6 ఇయర్స్లో, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపొద్దున మనలో ఉన్న ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతాం అంతే. కాదండి, ఇప్పుడు రిలీజ్ అయ్యే 4 సినిమాలు అందరూ మైకుల ముందు 4 ఆడాలి, అందరూ అద్భుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు. మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? నా వరకు అయితే నా సొంత థియేటర్లు అంటే నా సొంత లీజులో ఉన్న థియేటర్లకి నేను 2 షోలు వేసుకుని అవతల సినిమాకి 2 షోలు ఇచ్చా. బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది, నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను. నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో సెకండ్ రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను. అలాగే కైక్లూరు ఇట్లాంటి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను 4 షోలు ఎక్కడ వేసుకోవట్లేదు. అదర్ సినిమా కూడా నేను 2 షోలు ఇచ్చుకుంటున్నా. అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్న ఈస్ట్లో వెస్ట్లో ఉన్న కొన్ని థియేటర్లు, మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు, వదిలేసాం కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాం అవతల సినిమాకి. ఇంకెంతకన్నా ఏం చెప్పను నేను, నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి మా సొంత థియేటర్లు ఇస్తున్నామంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో.